వెల్కమ్ టు అమర్ మ్యాథ్స్. ఇంటర్మీడియట్ 2ఏలో మనకు 7 మార్క్స్కి ఖచ్చితంగా వచ్చే ప్రాబ్లం డిమోరిస్ థీరం నుంచి ఇది మనకి 7 మార్క్స్కి ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో ఇది ఎలా సాల్వ్ చేస్తాం ఇన్ సింపుల్ వే ఒకసారి చూడండి. సో మనకి ఏమి ఇచ్చారంటే ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ దెన్ షో దట్ 1 + i హోల్ పవర్ 2n + 1 - i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ n + 1 cos n 5/2 అన్నది క్వశ్చన్. ఫస్ట్ వి టేక్ కాంప్లెక్స్ నెంబర్ మనకి ఏ ఫామ్లో ఉంది అనుకుందామంటే లెట్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1 + i తీసుకుందాం. కంపేర్ చేసుకుందామంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 1, y ఆల్సో 1, అంటే రియల్ పార్ట్ 1 అండ్ ఇమాజినరీ పార్ట్ 1. ఇక్కడ r వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం r ఈజ్ ఈక్వల్స్ టు √(x² + y²) దట్ ఈజ్ ఈక్వల్స్ టు √(1² + 1²) వి గెట్ ఎ √2. సో √2 వాల్యూ వస్తుంది మనకు. సో టేక్ దట్ నంబర్ దట్ ఈస్ 1 + i, మల్టిప్లై బోత్ సైడ్ విత్ మల్టిప్లై అండ్ డూ డివిజన్ బోత్ సైడ్ విత్ √2. √2తో మల్టిప్లై డివిజన్ చేసినాం అనుకోండి, √2 ఇంటూ 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2. ఇక్కడ ఏం చేశాను, ఈ నెంబర్కి బోత్ సైడ్ న్యూమరేటర్తో √2 మల్టిప్లై చేసినాను, అట్లాగే డినామినేటర్ కూడా √2తో మల్టిప్లై చేసినాను. న్యూమరేటర్కి మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ √2 వస్తుంది న్యూమరేటర్లో, డినామినేటర్లో 1/√2, ఇన్ దిస్ నెంబర్ ఆల్సో 1/√2. సో లేదు, వన్ మోర్ స్టెప్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఇంకా బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు √2/√2 1 + i. ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది చూడండి. మల్టిప్లైయింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ డివిజన్ బోత్ సైడ్ విత్ √2. డినామినేటర్లో √2ని మనం లోపలికి పంపించామంటే 1/√2 ప్లస్ ఇక్కడ 1i అంటే అక్కడ కోఎఫిషియంట్ ఇమాజినరీ కోఎఫిషియంట్ 1 ఉంటుందని అర్థం. సో i 1/√2. సో ఇప్పుడు 1/√2 ఇన్ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్లో మనకి ఎక్కడ 1/√2 వస్తుందంటే మనకి కాస్ 45లోనే 1/√2 వస్తుంది, సైన్ 45లోనే 1/√2 వస్తుంది. సో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాస్ 45ని మనం 5/4 అని రాసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ i సైన్ 45 దట్ ఈస్ సైన్ 5/4 అని రాసుకోవచ్చు. ఇది మోడామ్ ఫామ్లో మనకు వచ్చేసింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఇది 1 + i వాల్యూ, మనకు కావాల్సింది 1 + i హోల్ పవర్ 2n. సో √2 ఇంటూ కాస్ 5/4 ప్లస్ i సైన్ 5/4 హోల్ పవర్ 2n హోల్ పవర్ 2nతో 2n చేసుకుందాం. హోల్ పవర్ బోత్ సైడ్ వి డూ విత్ 2n హోల్ పవర్ 2n. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకుంటే దీన్ని √2 హోల్ పవర్ 2n ఇంటూ కాస్ 5/4 ప్లస్ i సైన్ 5/4 హోల్ పవర్ 2n. ఇక్కడ ఇది సింప్లిఫై చేస్తే సో యాక్చువల్లీ √2 ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 1/2 అని అర్థం. 2 పవర్ 1/2 అని అర్థం. ఇక్కడ √2 హోల్ పవర్ 2n ఉందంటే 2 పవర్ 1/2 హోల్ పవర్ 2n అని అర్థం. 2 క్యాన్సల్, వి గెట్ ఫైనల్లీ 2 పవర్ n వస్తుంది మనకి. సింప్లిఫికేషన్ ఆఫ్ √2 హోల్ పవర్ 2n. సో ఇలా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 హోల్ పవర్ n. సో √2 ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 1/2. సో మనకి ఇక్కడ √2 హోల్ పవర్ 2n ఉంది, √2 హోల్ పవర్ 2n. సో √2ని మనము 2 పవర్ 1/2 రాసుకోవచ్చు అండ్ హోల్ పవర్ 2n. 2 క్యాన్సిల్ అయితే మనకి 2 పవర్ n మిగులుతుంది, 2 పవర్ n. సో యాజ్ పర్ డిమోరిస్ థీరం ప్రకారం సో దిస్ ఎక్స్పోనెంట్ వాల్యూ వీ కెన్ మల్టిప్లై విత్ యాంగిల్తో మల్టిప్లై చేసుకోవచ్చు. కాస్ 2π ఇంటూ 5/4 ప్లస్ కాస్ 2n ఇంటూ 5/4 i sin 2n ఇంటూ 5/4 డిమోరిస్ ప్రకారం, రైట్. ఇక్కడ క్యాన్సిలేషన్ 2 1s 2 2s 2 1s 2 2s. సో రిమైనింగ్ మనం రాసుకున్నామంటే ఇక్కడ సో 2 పవర్ n కాస్ n 5/2 ప్లస్ i sin n 5/2. సో రైట్, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 + i హోల్ పవర్ 2n. 1 + i హోల్ పవర్ 2n. ఇది సింప్లిఫికేషన్ పార్ట్. ఇక్కడ 2 పవర్ √2 హోల్ పవర్ 2n సింప్లిఫై చేస్తే 2n వస్తుంది, సింప్లిఫికేషన్ పార్ట్. సో నెక్స్ట్
Similarly, we can find out 1 plus 1 minus I whole power 2n. So 2 power n మనకి just changing the symbol here. So 2 power n cos n phi by 2 minus I sin n phi by 2 రాసుకుంటే సరిపోతుంది. మనకు అడిగిన LHS ఏముంది? సమ్ ఆఫ్ దిస్ టూ నంబర్స్, దట్ ఈస్ 1 ప్లస్ I హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు, సో RHS సైడ్ 1 ప్లస్ I హోల్ పవర్ 2n ఏమొచ్చింది మనకి 2 పవర్ n ఇంటూ కాస్ n పై బై 2 ప్లస్ I సైన్ n పై బై 2 ప్లస్ 1 మైనస్ I హోల్ పవర్ 2n వాల్యూ 2 పవర్ n కాస్ n పై బై 2 మైనస్ I సైన్ n పై బై 2. ఇదంతా ఒకే ఎక్స్ప్రెషనే, ఇదంతా ఒకటే ఎక్స్ప్రెషన్. ఈ రెండు దాంట్లో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఇక్కడ ఈ రెండు దాంట్లో మనకు కామన్ ఏముందంటే 2 పవర్ n కామన్. టేక్ 2 పవర్ n కామన్, రైట్ డౌన్ రిమైనింగ్ ఆల్ ద టర్మ్స్, దట్ ఈస్ కాస్ n పై బై 2 ప్లస్ I సైన్ n పై బై 2. ఇక్కడ కూడా ఆఫ్టర్ టేకింగ్ 2 పవర్ n వి రిమైనింగ్ హియర్ ప్లస్ కాస్ n పై బై 2 మైనస్ I సైన్ n పై బై 2. మైనస్ సైన్ n పై బై 2 అండ్ ప్లస్ సైన్ n పై బై 2 క్యాన్సల్ అయిపోతే, సో వీ కెన్ గెట్ 2 పవర్ n కాస్ n పై బై 2 అండ్ కాస్ n పై బై 2. 2 కాస్ n పై బై 2, 2 కాస్ n పై బై 2. సో హియర్ బోత్ ఆర్ ద నంబర్స్. ఇక్కడ 2 పవర్ n ఇంటూ 2 ఉందంటే ఇక్కడ 2 పవర్ 1 ఉందని అర్థం. సో వీ కెన్ యూజ్ ద ఫార్ములా a పవర్ n ఇంటూ a పవర్ m, దట్ ఈస్ a పవర్ m ప్లస్ n. దాని ప్రకారం ఇక్కడ 2 పవర్ n ప్లస్ 1, 1 ఈజ్ హియర్, ద కాస్ n పై బై 2. సో ఫైనలీ RHS we can get 2 power n plus 1 cos n pi by 2. So this is the proof of a theorem, one of the theorem in De Moivre's theorem. 7 మార్క్స్ కి మనకి ఇంటర్మీడియట్లో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్. సో ఇది ప్రిపేర్ అయితే మనకి ఈజీగా 7 మార్క్స్ వస్తాయి. థ్యాంక్ యూ.